అన్నపూర్ణ, అన్నపూర్ణ. ఏంటండి? వచ్చిన బంధువులందరికీ కూర్చోవడానికి చైర్లు, ఆ ఏర్పాట్లన్నీ మన బాలు అంజి చూసుకుంటున్నారు. మరి వాళ్ళకి భోజనం ఏర్పాట్ల సంగతి ఏంటి? నన్నడుగుతారేంటండి? అదేంటి? అంటే నేను నీతో చెప్పలేదు. పోనీ బయట పురమాయించమంటావా? అమ్మగారు, కూరగాయలు కోసేయడం, పప్పు రుబ్బేయడం అన్నీ అయిపోయాయమ్మా. మీరొచ్చి పొయ్యి వెలిగించారంటే మేమింక వంటలు మొదలు పెడతామమ్మా. నేనొస్తున్నాను, పద. సరే అమ్మా. అంటే బావ చెప్పకపోయినా ఫంక్షన్ కావాల్సిన వంట ఏర్పాట్లన్నీ జరిగిపోతున్నాయి అన్నమాట. ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో ఏ ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా భోజనాలు మనింట్లో నుంచే వెళ్తాయి కదా. అలాంటిది మనింట్లో ఫంక్షన్ కి భోజనం బయటనుంచి ఎందుకు వస్తుందన్నయ్య? భోజనాల సమయానికి వంటలన్నీ సిద్ధంగా ఉంటాయి. ఈ విషయంలో మీరేం కంగారు పడకండి. ఆవిడింట్లో ఫంక్షన్కి నువ్వు వంటలు చేస్తున్నావా? చెయ్యి చెయ్యి, నువ్వు చేసే చెయ్యి, నేనేం చేయాలో చేస్తాను. ఏమే, అన్నపూర్ణ వాలకం చూస్తుంటే ఫంక్షన్కి వెళ్లేలాగే ఉంది. ఎందుకైనా మంచిది చీర లైరన్ చేసి పెట్టుకుందాం, పద. మరి నా బట్టల సంగతి ఏంటి? ఇవి బాగానే ఉన్నాయిగా. అవ్వా 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 అవ్వా, వీళ్ళకేమో ఐరన్ పెట్టిన శారీసా, నాకేమో ఆర్డినరీ బట్టలా. లాభం లేదు. అక్క, ఈ తాంబూలం పల్లెం కొంచెం లోపల పెట్టు. బాగున్నారా? బాగున్నా. కూర్చోండి కూర్చోండి. నమస్కారం. నమస్తే నమస్తే. బాగున్నారా? కూర్చోండి కూర్చోండి. అత్త, ఇవిగో పూలు. ఈ పూలు నాకు కదే, లోపల వేదం రెడీ చేస్తున్నారు. వెళ్ళి అక్కడ. అలాగే. వెళ్ళు. ఏంటి పిన్ని, పక్కింట్లో ఉండి ఇంత ఆలస్యంగానే వచ్చేది? వచ్చేసాం కదా లలిత. అవును, అమెరికా సంబంధం అంటే కదా? అవును పిన్ని. ఎంతైనా మన వేద అదృష్టవంతురాలు. అవును లలిత, ఆ కుర్రోడు మీ అల్లుడే కదా? అవును. లలిత, ఇంట్లో అబ్బాయిని పెట్టుకొని పిల్లని బయటికివ్వడమేంటి? నువ్వు భలేదానివే అక్క. ఇంటి ఆడబడుచునిచ్చి పెళ్లి చేస్తే ఏమైంది? ఇల్లరికం వచ్చి కూర్చున్నాడు అల్లుడు. వీళ్ళ నాన్న ఏం సంపాదించాడని? వాళ్ళకి ఏముందనిస్తాడు? అవునులే, చెల్లెల విషయంలో ఒకసారి చూశారు కదా, కూతురు విషయంలో కూడా అదే తప్పు ఎందుకు చేస్తారు? అందుకే బయటి సంబంధం కలుపుకున్నారు. జరిగింది అది కాదులే వదినా, ముందు మీరు లోపలికి వెళ్ళండి. బాలు, వాళ్ళేదో తెలియక మాట్లాడేశారు. అయ్యో అత్తయ్య, ఉన్నదే కదా మాట్లాడారు. మా నాన్న విషయం పక్కన పెడితే నేను మాత్రం సాధించింది సంపాదించింది ఏముంది? నా కారణంగా ఎప్పుడైనా మావయ్యకి చిన్న బాధ కలిగినా అది నాకు కష్టం, గాని నన్నెవరేమనుకున్నా నాకు అది పెద్ద కష్టమేం కాదు. లలిత, మావయ్య పిలుస్తున్నాడు, వెళ్ళత్తయ్య, వెళ్ళు.